హీరో సిద్ధు జొన్నలగడ్డకు జాక్ రూపంలో ఓ డిజాస్టర్ తగిలింది. ఈ సినిమా అన్ని ఏరియాల్లోనూ వాష్ అవుట్. కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఈ ఫ్లాప్ సిద్ధు కెరీర్కే పెద్ద దెబ్బ. ఈ ఎఫెక్ట్ సిద్ధుపై ఖచ్చితంగా ఉంది. అందుకే చేతుల్లో నుంచి 100 కోట్ల సినిమా చేజారిపోయింది. సిద్ధు జొన్నలగడ్డ కోసం దర్శకుడు పరశురాం ఓ కథ రాసుకున్నాడు. దిల్ రాజు బ్యానర్లో చెప్పాడు కూడా. ఫ్యామిలీ స్టార్ సినిమా ఫలితం ఇవ్వకపోయినా పరశురాంతో మరో సినిమా చేయడానికి దిల్ రాజు ముందుకు వచ్చాడు. ఈ బ్యానర్ కోసమే పరశురాం కథలు సిద్ధం చేసుకున్నాడు. జాక్ కి ముందు సిద్ధు జొన్నలగడ్డ కోసం ఓ కథ రెడీ చేశాడు. అది దిల్ రాజుకు నచ్చింది. అయితే బడ్జెట్ అటు ఇటుగా 100 కోట్లని టాక్. జాక్ హిట్ అయితే ఇంత పెట్టుబడి పెట్టడానికి దిల్ రాజు రెడీగా ఉండేవారేమో. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యేసరికి ఈ ఆలోచన విరమించుకున్నారు. అయితే బడ్జెట్ తగ్గించాలి, లేదంటే మరో మాస్ హీరోని వెదికి పట్టుకోవాలి. పరశురాం ముందున్న ఆప్షన్లు ఈ రెండే. కానీ పరశురాం మీడియం బడ్జెట్ సినిమాలు చేయడానికి సిద్ధంగా లేడని తెలుస్తుంది. తనకు మాస్ యాక్షన్ కథలు చెప్పాలని ఉంది. పెద్ద హీరోలతో సినిమాలు చేయాలని, పాన్ ఇండియా రేంజ్కి వెళ్లాలని ఉంది. అందుకే ఆలస్యం అవుతున్నా ఎక్కడా తొందరపడడం లేదు. కథలు రెడీ చేసుకుంటున్నాడు. కాకపోతే ఈసారి దిల్ రాజ్ బ్యానర్లో సినిమా ఉంటుందా లేదా అనేదే పెద్ద డౌట్. రెంచరాజ్ అనే ఓ కథ పరశురాం దగ్గర రెడీగా ఉంది. హీరోగా కార్తీ అయితే సూట్ అవుతాడట. కార్తీని కలిసి కథ కూడా వినిపించారు. కానీ నిర్ణయం ఇంకా పెండింగ్లోనే ఉంది.